ఒకటి ఇప్పుడు పాస్ పుస్తకాల పైన మొన్నటి వరకు జగన్ ఫోటో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ ఫోటో తీసేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై జనాలు ఏమనుకుంటున్నారు? అసలు ఎలా ఉండబోతోంది రేపు ఆయన జగన్ ఫోటో పాస్ పుస్తకాల పైన? ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తెలుగుదేశం జనసేన కూటమి గెలుపుకి దోహదం చేసే స్థాయిలో ఉంది. అంటే ఖచ్చితంగా అధికార మార్పిడి జరిగి ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం, చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఖాయం. కానీ ఇక్కడ ఇంతటి స్థాయి ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డికి దక్కించింది 4 ఫ్యాక్టర్స్. ఒకటి, ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. 2, కొత్తగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ విధానం. 3, ఈ ప్రజల భూములకు సంబంధించిన హద్దురాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. 4, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ 4 జగన్మోహన్ రెడ్డికి ఇంత ఘోర ఓటమి దక్కించడానికి కీలక భూమిక పోషించింది అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ప్రజలలో ఒక ఆందోళన చెలరేగింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు వాళ్ళ శ్రేణులు అనుసరిస్తున్న వ్యవహార శైలి చూసిన తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ద్వారా జరుగుతున్న ఆక్రమణలు, అరాచకాలు, ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనే సాకుగా కొన్ని వేల ఎకరాల పేదలకు సంబంధించిన ఎస్ఎన్ భూములు తీసుకున్న నేపథ్యం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కనుక మరొక్కసారి అధికారం దక్కితే ప్రజల ఆస్తులు క్షేమంగా ఉండవు, ఖచ్చితంగా పరాధీనం అవుతాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇటువంటి దుర్మార్గపరమైన సెక్షన్స్ మెన్షన్ చేశారు. దాంట్లో టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా అంతకుముందు ఎనీ ఆఫీసర్ అని చెప్పని ఉన్న క్లాజ్ని తీసేసి ఎనీ పర్సన్ అని చెప్పని చేసిన సవరణ ద్వారానే ఆ జీవోలో ఎనీ పర్సన్ అని చెప్పని విడుదల చేసిన తీరు చూస్తేనే మరొక వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి ఆ పదవుల్లో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ప్రజల ఆస్తుల్ని పరాధీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పన్న భావన ప్రజల్లో బలపడింది. కాబట్టి అంతటి ఘోరవటం దక్కింది. కాబట్టి ఆ ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పదే వాగ్దానం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పాత రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలుకు తీసుకొస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, అదే సందర్భంలో పాస్బుక్ల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్బుక్లని రద్దు చేసి కొత్త పాస్బుక్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వీటిని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ప్రజలు అంతటి స్థాయి మెజార్టీలతోటి, అంతటి సంఖ్యాబలంతో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి కనీస మాత్రపు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా ఎన్నికల్లో శిక్షించారు. జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఓటమి కాదు, అది ప్రజాగ్రహంతో శిక్షకు గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. లేదంటే 151 స్థానాల నుంచి కనీస మాత్రం ఒక 25-30 స్థానాలైనా దక్కుండాల్సింది. 106 స్థానాలున్న ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేసినా కూడా 23 స్థానాలు తెలుగుదేశంకి దక్కినాయి ఆ రోజున. కానీ దాంతో 102 స్థానాల స్థాయి నుంచి 23 స్థానాలైనా దక్కినాయి. అటువంటి దాంతో కంపేర్ చేస్తే 151 స్థానాలు ఉన్న దగ్గర ఒక 35-40 అయినా దక్కుండాల్సింది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఇంత ఘోరవటం ఎదురైంది అని అంటే ఈ 4 అంశాలే చాలా కీలకంగా పనిచేసినాయి. వాటి నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో భరోసా నింపడం కోసం రాజముద్రతో మాత్రమే భూమి యజమాని ఎవరైతే ఉన్నారో అతని ఫోటో మాత్రమే ఆ పాస్బుక్ మీద ఉండాలి తప్ప పాలకుడుగా ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి ఎన్నికైనా, ఎందుకంటే పాస్బుక్ అనేది శాశ్వతంగా ఉండేది అతనికి, లేదంటే తర్వాత వాళ్ళ వారసులకి సంక్రమించే ఆస్తి అది. దాని మీద ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి ఎంపికైన పాలకుడి ఫోటో ఉండాల్సిన అవసరమే లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి ముందున్న ముఖ్యమంత్రులు ఆ విధానాన్ని ఎంచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా ఈ దేశంలో ఇంకా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధానాన్ని ఎంచుకోవట్లా. ఇటువంటి సందర్భంగానే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజముద్రతో మాత్రమే పాస్బుక్లు విడుదల చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజల్లో చాలా ఆహ్వానించదగ్గ నిర్ణయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి, అంటే వాళ్ళ అధికార బాధ్యతలు చేపట్టిన 1.5 మంత్కే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.